తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు మహిళా సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా ఉంటామని, రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లలో వాటా కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలో లోక్సభలో పెట్టిన విషయాన్ని మంత్రి సీతక్క గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం మూలంగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయలేకపోతుందని, తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకిచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని అంటున్న మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ప్రత్యేక ముఖాముఖిలో మరింత సమాచారం అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే తెలంగాణలో ప్రత్యేకంగా జరుగుతోంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మరి మంత్రి సీతక్క గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్దాం. అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీకు, మీ యాజమాన్యానికి, మీ ప్రేక్షకులకు, వీక్షకులకు, మహిళా లోకానికి అందరికి కూడా మీ ఛానల్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అక్క, ఒకవైపు ఎస్సీ వర్గీకరణ అని, తర్వాత మరొక వైపు కులగణన అని రాష్ట్రంలో ఇలాంటి జరుగుతున్నాయి. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆశించినట్టుగా అందే పరిస్థితి ఉందా? తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మహిళా ఓరియంటెడ్ పార్టీ, మహిళా నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేసిన పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ గారు కానీ యూపీఏ చైర్పర్సన్గా దిగ్విజయంగా, మరి జాతీయ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ కూడా సేవలు అందించారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డలను మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మహిళలకు అవకాశాలు ఇవ్వాలి, అట్టడుగు వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, అప్పుడే ఈ సమాజంలో అసమానతలు తొలగిపోతాయి అనేటువంటి భావనతోటి మరి ఇక్కడ 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వర్గీకరణ విషయం కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించి దాదాపుగా 90 సంవత్సరాల క్రితం చేపట్టిన బీసీ కులగణన కూడా చేపట్టి దేశంలో అగ్రభాగాన మరి సామాజిక న్యాయం వైపు సోషల్ ఇంజనీర్ సిస్టాన్ని తీసుకురాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ఆడబిడ్డలకు ఆర్థిక ఎదుగుదల, ఆర్థిక సమానత్వము, వ్యాపారవేత్తలుగా ఉండి 4 పైసలు వాళ్ళ చేతిలో ఉండాలని మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మహిళా సంక్షేమం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మరి ఈరోజు 1,00,000 మంది మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ఘనంగా హైదరాబాద్ నాడీ బోర్డున నిర్వహించుకుంటున్నాం. ఆ శాఖకు మంత్రిగా ఉండడం నా అదృష్టంగా, ఆడబిడ్డగా, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమంతో పాటు పొదుపు సంఘాలన్నీ కూడా సెర్ఫ్ మా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఉంది. సో చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాయి మహిళలకు నాయకత్వం వహించే అవకాశం రావడం. అక్క, ములుగు నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో కూడా మహిళల కష్టాలు కావచ్చు, తర్వాత అటవీ బిడ్డల కష్టాలన్నీ మీరు చూశారు. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నారు. అలాంటి పాలన జరుగుతుందా? తప్పకుండా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ఇప్పుడు కొంతమందికి ఏదో ఉన్న వాళ్ళకే ఇంకా ఎక్కువ కాకుండా పేద వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా, పేదింటి బిడ్డ ఒక ప్రతి ఆడ కుటుంబంలోంచి ఒక ఆడ కూతురు ఉంటుంది. బయటికి రావాలంటే డబ్బులు ఉంటేనే బయటికి రావాలి. ఈరోజు బస్ ఫ్రీ అందుకనే పెట్టారు. అదేవిధంగా ఇళ్ళల్లో కరెంటు కూడా ఉండలేని పరిస్థితి, అంటే తీసుకునే పరిస్థితి ఉండదు డబ్బులు లేకుంటే. కాబట్టి కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. వంట పాత్రల కాడికి వచ్చినప్పటికీ వంట రూమ్కి వస్తే మహిళలదే పాత్ర ఎక్కువ ఉంటుంది. సో గ్యాస్ సిలిండర్ కూడా పేదింటి వాళ్లకు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, రైతుల రుణమాఫీ చేయడము. అదే కాకుండా పేదవాళ్ళకి ఇప్పుడు ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇండ్ల స్కీమ్స్ కానీ, అదేవిధంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజ్లు ఇచ్చి వడ్డీని ప్రభుత్వం ఇవ్వడం, ఇట్లా వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థిక సపోర్ట్ను మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు సంబంధించి చూస్తే వాళ్ళను కూడా ప్రత్యేకంగా మరి ట్రైబల్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇండ్లు కేటాయించడం, అదనంగా తర్వాత లోన్లు కూడా ఇవ్వడం, ఐటీడీఏలను బలోపేతం చేయడం, ఇలాంటి స్కీమ్స్ను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజులలో పేదవాళ్ళ ముఖాలలో ఇంకా ఆనందం వచ్చే విధంగా ఈ స్కీమ్స్ అన్నీ కూడా రీచ్ అవుతాయి. మంత్రి గారు, ఇప్పుడు 6 గ్యారెంటీలు మేము 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మహిళలకు 2500 పింఛన్ కావచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి సమయంలో కూడా తులం బంగారం, ఇట్లాంటి స్కూటీలు, ఇవన్నీ
కూడా మీరు చెప్పారు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఇప్పటికీ మహిళల్లో రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉంది. ఇవి నెరవేర్చాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు? వాస్తవానికి ప్రతిపక్షం ఈనాటి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 10 సంవత్సరాలు ఉంది. ఏ ఒక్క రోజైనా మహిళా సంక్షేమం, మహిళా సాధికారత గురించి ఆలోచించలేదు. కేవలం కేసీఆర్ కుటుంబం, వాళ్ళ కూతురు, కేటీఆర్ చెల్లెలు, వాళ్ళ కోసమే ఆమె ఓడిపోతే మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ అందలం ఎక్కించారు తప్ప ఏ మహిళలకు వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు. మేము ఈరోజు మహిళల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే 10 లక్షలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఒకవేళ లోన్ తీసుకొని చనిపోతే కట్టలేని పరిస్థితిలో ఉంటే కూడా లోన్ బీమా స్కీమ్ కూడా వాళ్ళకి వర్తింపజేసినాం. విస్తృతంగా వ్యాపారాలలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. అయితే 2500 అనేది మా గ్యారంటీలో ఉంది, తప్పకుండా అది చేస్తాం. కొద్దిగా మీరు కూడా చూస్తున్నారు, ఆర్థిక వెసులుబాటు అయినా కొద్దీ మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి ఎక్కువ మొత్తంలో మన డబ్బులు దాదాపు 21,000 22,000 కోట్లు మరి రైతు రుణమాఫీకే పోవడం జరిగింది. దాంతో మహిళలకు ఇచ్చింది కానీ ఇంకా చిరు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి కానీ అది కొన్ని పెండింగ్ ఉన్నమాట వాస్తవం. తప్పకుండా నెక్స్ట్ రాబోయే కాలంలో అవి కూడా మేము కంప్లీట్ చేస్తాం. మంత్రి గారు, ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు మంత్రులకు సరైన ప్రాధాన్యం లేదు. ఇక ప్రతిపక్షంలో అప్పుడు మీరు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మీరు కలిసే అవకాశం కూడా ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు మరి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన మాదని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. సో మంత్రులుగా మీరు మహిళా మంత్రులు ఉన్నారు. సో మీకు పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారా? సో మహిళలకు సంబంధించి ఈ మహిళా దినోత్సవం రోజున ఎలాంటి భరోసా ఇస్తారు? తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే ప్రభుత్వము, మహిళా ఓరియంటెడ్ లీడర్షిప్ ఉన్న ప్రభుత్వము. కాబట్టి మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయాలని ఆనాడు దాదాపుగా పివి నరసింహారావు గారి కాలం నుంచి కూడా మహిళా సంఘాల మీద మహిళలకు సెర్ఫ్, పేదరిక నిర్మూలన ఇలాంటివన్నీ జరగాలి, ఆర్థికంగా బలోపేతం చేయాలి అని, అదేవిధంగా 33% రిజర్వేషన్ కూడా పార్లమెంట్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా ఆ రోజు సోనియా గాంధీ గారిదే. కాకపోతే అప్పుడు మా పార్టీ ఓన్గా గవర్నమెంట్లో లేదు కాబట్టి ఇతర అలయన్స్ పార్టీలతో ఉండడంతో అది అనుకున్న స్థాయిలోకి రాలేకపోయింది. కాబట్టి ఈరోజు మాకు సంపూర్ణంగా మా శాఖలు, ఇవాళ నేను ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక మహిళగా పంచాయతీరాజ్ శాఖకు నాయకత్వం వహిస్తూ ఉన్నా. పంచాయతీరాజ్ శాఖ అంటే మీకు తెలుసు, మరి రాష్ట్రంలో గతంలో చాలామంది హేమాయమీలు కూడా నిర్వహించారు. నాకు ఈ ఒక గొప్ప అవకాశము, ఈ కమ్యూనిటీకి, ఈ పేద వర్గాల బిడ్డలకు అవకాశం వచ్చింది. తప్పకుండా మేమే చేసుకోగలుగుతున్నాము. మాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఏదైనా ఉంటే క్యాబినెట్లో మాట్లాడుతున్నాం, సీఎం గారిని పర్సనల్గా వెళ్ళి మాకు ఇది కావాలని చెప్తున్నాం, మా ఫైల్ ఇక్కడ ఉంది మూవ్ చేయండి అని అడుగుతున్నాం. సో అలాంటి కలవడము అనేది లేకపోవడం అనేది లేదు. మీకు అందరికి తెలుసు, అందరికీ చాలా అందుబాటులో ఉంటున్నట్టు సీఎం చాలా కార్యక్రమాల్లో డైరెక్ట్గా కూడా వారు పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి సీఎం గారు చాలా సాదాసీదాగా అందరి వ్యక్తిగా, అందరి మనిషిగా, ఆడబిడ్డల తోబుట్టుగా కూడా ఆడబిడ్డల మీద స్పెషల్ ఫోకస్ పెట్టిండు. ఆడబిడ్డలతో కూడా చాలా ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతున్నారు. చాలా జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆడబిడ్డలతో ఎక్కువ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు, వాళ్ళకు భరోసా ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఆడబిడ్డ కూడా ఇది గుర్తుపెట్టుకుంటారు. మంత్రి గారు, ఇప్పుడు మీకు మహిళా దినోత్సవం రోజున మహిళల తరపున తెలంగాణ ఆడబిడ్డ మీరు కనుక ఆడబిడ్డల తరపున మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, అంటే గతంలో ప్రభుత్వంలో మీరు కేంద్రంలో ఉన్న ఏదైతే 33% సంబంధించి రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలనే విషయంలో మీకు పూర్తిగా మద్దతు లేదు, అప్పుడు కాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉంది. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ఆ అవకాశాలు ఉంటాయంటారా? తప్పకుండా మహిళల సమభాగం ఉంది. నేనేమంటా అంటే మహిళల రిజర్వేషన్ పక్కా ఉంది, ఇంప్లిమెంటేషన్ చేస్తాం, అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా ఇస్తాం. కానీ మా పురుష సమాజానికి కూడా మహిళలను ఎంకరేజ్ చేయండి, ఎంపవర్ చేయండి, ముందుకు పంపించండి. కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్ల దాని మీద కూడా మగవాళ్ళు వచ్చి ఆధిపత్యం చెలాయించడం అనేది బంద్ చేయాలి. అయితేనే అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం కూడా నిలబడుతుంది మహిళలు. ఎందుకంటే స్వతంత్రంగా వాళ్ళ పోర్ట్ పోలీస్ కావచ్చు, వాళ్ళ పోస్టులో వాళ్ళు అద్భుతంగా పూర్తి అధికారాలు ఉండాలి. ఇంకా భర్తలో భార్య పిల్లలకు లాగుతూ ఉంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఒక ఆర్టికల్ కూడా చదివిన ఒక పేపర్లో, మహిళలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కు సీఈఓలుగా ఇంకా ఇతరత్ర మేనేజర్స్గా ఉన్న కాడ అద్భుతమైన రిజల్ట్ వస్తుందని, కానీ ఇవ్వడానికి భయపడతారు, ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి భయపడతారు. అట్లా కాదు, మీరు
ఇచ్చి అవకాశం ఇచ్చి వాళ్ళకు తోడుగా సపోర్ట్ చేస్తూ ఉండండి. కానీ ఆ సీట్లో వాళ్ళని కూర్చోబెడతాం, మొత్తం మేము వెనక నుంచి రిమోట్ లాగా చేస్తామంటే అది పాపం ఎప్పుడు కూడా ఎదగలేరు. కాబట్టి మనము ఏమంటాం, చేపకు పుట్టుకతోటే ఈత నేర్పినట్టుగా మనం రాజకీయాలకు వచ్చి వెంటనే ఒక పెద్ద స్థాయి లెక్క చేయలేం. బట్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తారు. కానీ మొదటి అడుగు కింద పడ్డదనో ఏదో మిస్టేక్ అయిందనో వెంటనే వాళ్ళు చేయలేరనే భావాన్ని తీసేయాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్నతనంలో పుట్టగానే బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఎన్నోసార్లు కింద పడితే మనం వేస్తాం. సో అది ఎవరిది రాజకీయం అనేది, పదవి అనేది ఓన్లీ మగవాళ్ళకే అంకితమైంది కాదు, ఆడవాళ్ళు కూడా రాణించగలుగుతారు. ఈ దేశాన్ని ఈవెందో ముస్లిం కంట్రీస్లలో కూడా ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నా కూడా షేక్ హసీనా లేదా ఖలీదా జియా బెనర్జీ భుట్టో లాంటి వాళ్ళు కూడా మహిళలు, అంటే వాళ్ళు పరద చాటు వాళ్ళ సాంప్రదాయాలు ఎన్నో ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇవాళ మనకంటే వెనుకబడ్డ దేశాలలో కూడా మహిళలు అలా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా ఒక ఆనవాయితీ ఉంది. ఇందిరమ్మ ఉక్కు మహిళగా, అదేవిధంగా ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతిగా, ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతిగా, ఒక దళిత మహిళ స్పీకర్గా లోక్సభకు, ఒక ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మితా స్వరాజ్ గారు, ఇట్లా ఎంతోమంది పనిచేసిన అనుభవాలు ఈ దేశానికి ఉన్నాయి. ఇప్పుడు రాను రాను రకరకాల దాడి మహిళల మీద జరుగుతుంది. అది ఓకల్గా ముఖ్యంగా మహిళల వ్యక్తిత్వ హననము, కించపరచడము, వీళ్ళు చేయలేరు అనడం, ఇది ఈ భావాన్ని తొలగించాలి. అది కుటుంబం నుంచి స్టార్ట్ కావాలి. మంత్రి గారు, మీరు గుర్తు చేసిన సందర్భంగా నేను కూడా మీకు ఒక క్వశ్చన్, అంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు అయితే పూర్తిగా, అంటే ఈ సమాజంలో ఇంకా ఆ వివక్ష కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం దాడులు కూడా జరుగుతున్నాయి. సో మహిళా మంత్రిగా తెలంగాణలోని మహిళలకు కావచ్చు, బాలికలకు కావచ్చు, తల్లిదండ్రులకు మీరు భరోసా ఇవ్వగలుగుతారు? తప్పకుండా. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది. వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెడుతూ ఉన్నారు. కానీ దరిద్రం ఏంటంటే ఇంట్లో ఉన్న వాడి దగ్గర నుంచి కూడా, ఇంట్లో భర్త నుంచి వేధింపులు ఉంటున్నాయి. ఇంట్లో మన చుట్టాలు బంధువులను పక్క ఇంట్లో పెట్టిపోతే అక్కడ కూడా లైంగిక వేధింపులు అవుతున్నాయి. దీన్ని ఇంట్లో జరిగే దాన్ని కూడా మనము కాపులా కాయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ అవసరం. ఒక ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డ, వాళ్ళకు ఎట్లా మనం దేవతలను పూజిస్తాం అట్లా మన ఇంటి బిడ్డల్ని గౌరవించుకోవాలి. బయట ఉన్న అమ్మాయిలను కూడా మన ఇంటి బిడ్డతో సమానంగా గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక అశ్లీల వస్తువులుగా చూసే సంస్కృతి, ఏదో హరాజ్ చేసి, సెక్సువల్గా హరాజ్ చేసి ఏదో వాళ్ళను అంటే ఇది చేయడం అనేది చాలా ఘోరము. కాబట్టి అవేర్నెస్ ఉండాలి. ఖచ్చితంగా అమ్మాయిలకు భరోసా ఇస్తున్నాం. ఆత్మవిశ్వాసంతో ఎదగండి. మీకు ఎక్కడ ఏది ఇబ్బంది అనిపించినా పోలీసులకు తెలియజేయండి, లేదా మన పేరెంట్స్కి తెలియజేయండి. కానీ దాచుకొని ఉండడం మూలంగా ఆ గాయం ఇంకా ఎక్కువైపోతుంది, రకరకాల సమస్యలు వస్తాయి. మీకు ఎప్పుడు కూడా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని కూడా తెలియజేస్తాను. ఆకాశంలోను సగం, అవనీలోను సగం అని మనం కేవలం చెప్పుకోవడం వరకే సరిపోతుంది. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన అవసరం. తెలంగాణ సీఎం అంటున్నారు 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరం చేద్దామంటున్నారు. సో ఈ సందర్భంగా అది ప్రాక్టికల్గా అమలు అవుతుందని మేము ఒక సంకల్పం పెట్టుకున్నాము. 1 కోటి మందిని ఈ సంఘంలో చేర్పించాలనే లక్ష్యంతో ఇప్పుడు నిన్న మొన్నటిదాకా మెప్మా, ఇది మున్సిపాలిటీలలో ఉండే మహిళా సంఘాలు వేరు, గ్రామీణ మహిళా సంఘాలు సెర్ఫ్లో ఉండేది వేరు. వాళ్ళందరినీ ఒక గొడుగు కిందికి ఈరోజు జీవోతో తీసుకొస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు అంతకుముందు 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే మహిళా సంఘం సభ్యురాలుగా చేరే అవకాశం ఉండే, అది ఇప్పుడు 15 సంవత్సరాలకే కుదించి 15 బాలకిషోరాల నుంచి కూడా వాళ్ళకు ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక స్కోపు. 60 ఏళ్ళు దాటిన తర్వాత సంఘంలో సభ్యురాలు ఉండే అవకాశం లేకుండా ఇప్పుడు 65 ఏళ్ళ దాకా కూడా సంఘంలో ఉండడానికి అవకాశం. ఇట్లా ఎక్కువ మోటివేషన్ చేయడం ద్వారా చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, మరి మెగా పవర్ ప్లాంట్ ఇస్తున్నాం. ఇట్లాంటివన్నీ కూడా సంవత్సరానికి ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళు సంపాదించుకుంటే 5 ఏళ్లలో తప్పకుండా కొంత అన్ని గ్రూపుల వారిగా, లేదా మండల సమైక్య, జిల్లా సమైక్య, కొంత ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం. వాళ్ళ జీవితంలో వాళ్ళను కోటీశ్వరులుగా చేయాలి. 5 ఏళ్లలో మేము టార్గెట్ పెట్టుకున్నాము. అవన్నీ మొక్కలు పనులు వచ్చేసరికి కొద్దిగా టైం పట్టవచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కోటీశ్వరులు అవ్వడం మాత్రం ఖాయం. మంత్రి గారు, మహిళలంతా మాత్రం ఫైనల్గా మీ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన 2500 పింఛన్ కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏమైనా గుడ్ న్యూస్ చెప్పగలరు? తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అమలు చేస్తాం. కొద్దిగా టైం, ఇంకా కొన్ని మా వాగ్దానాలు ఉన్నాయి. పెన్షన్కి సంబంధించి కావచ్చు, పింఛన్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇవి ఉన్నాయి.
తప్పకుండా రాబోయే కాలంలో మీరు మా మహిళా సోదరిమణులు 2500 కూడా పొందుతారు. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చే అటువంటి భరోసాను కూడా ఇంకా బలోపేతం చేసి మీరందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం, మన రేవంత్ అన్న ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం మీ తోబుట్టులాగా మీకు వెంట ఉంటుందని మహిళలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అక్క, ధన్యవాదాలు. మరొకసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇది మహిళలందరికీ కూడా మరి ఎలాంటి కష్టాలు వచ్చినా తాను ఒక ఆడబిడ్డగా, ఒక మహిళా మంత్రిగా వాళ్ళ కష్టాల్లో నేను తోడుంటాను. సో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, మహిళలంతా నిశ్చింతంగా ఉండొచ్చు, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తామని ఒక హామీ అయితే ఇస్తున్నారు.